హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ ఈ 3 వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. జాయిన్ అయ్యి వీటిని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో లెక్చర్లో మనం ఏం చూడబోతున్నాము అంటే పర్సంటేజ్లో సక్సెసివ్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్స్ గురించి చూడబోతున్నాము. సో సక్సెసివ్, పర్సంటేజ్, ఇంక్రిమెంట్స్, డిక్రిమెంట్ అంటే ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఒక బుక్ ఉంది. ఈ బుక్ యొక్క ప్రైస్ 10% ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది బుక్ యొక్క ప్రైస్ వచ్చేసి. సో నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడిగింది అనుకోండి. మనం నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడిగిండు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బుక్ యొక్క రేటు ఫస్ట్ 10% పెరిగి మళ్ళీ 20% పెరిగింది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనేది సక్సెసివ్గా ఉంది కదా. ఒకసారి ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ఇంకోసారి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. దీన్ని మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్ అంటాం. ఒకవేళ డిక్రిమెంట్ చేస్తే సక్సెసివ్ డిక్రిమెంట్స్ అంటాం. ఒకవేళ ఒకదాన్ని ఇంక్రిమెంట్ చేసి ఇంకోదాన్ని కూడా డిక్రిమెంట్ చేయొచ్చు కావాలనుకుంటే మన ఇష్టం అది. సో వీటిని మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ సక్సెసివ్ డిక్రిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. మీకు ఒక బుక్ ఉంది, దాని యొక్క ప్రైస్ 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది, నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడిగింది అనుకోండి. ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటియో మనం చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మెథడ్లో మీరు ఏమనుకుంటారంటే బుక్ యొక్క ప్రైస్ 100 రూపీస్ అనుకుంటారు. బుక్ యొక్క ప్రైస్ 100 రూపీస్ అనుకోండి. దాని తర్వాత 10% ఇంక్రీజ్ అయింది ప్రైస్. బుక్ యొక్క ప్రైస్ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి. అప్పుడు బుక్ యొక్క ప్రైస్ ఏమవుతుంది? ఇంటూ 110/100 అవుతుంది కదా. ఎందుకంటే మీ అందరికీ తెలుసా నేను అనుకుంటున్నాను, 10% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 110% అయినట్టు కదా, ఆర్ 1.1 టైమ్స్ అయినట్టు. 20% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 120% అయినట్టు, ఆర్ 1.2 టైమ్స్ అయినట్టు. అలాగే 30% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 130% అయినట్టు, ఆర్ 1.3 టైమ్స్ అయినట్టు. 5% ఇంక్రిమెంట్ అంటే ఏంటి? 105 అయినట్టు, 105% అయినట్టు, ఆర్ 1.05 అయినట్టు. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10% డిక్రిమెంట్ అనుకోండి. 10% డిక్రిమెంట్ అంటే అర్థం ఏంటి? 90% అయినట్టు, ఆర్ 0.9 టైమ్స్ అయినట్టు అన్నట్టు. 20% డిక్రిమెంట్ అనుకోండి. దాని అర్థం ఏంటి? 80% అయినట్టు, ఆర్ 0.8 టైమ్స్ అయినట్టు. 8% డిక్రిమెంట్ అనుకోండి. అప్పుడు అది ఏమైనట్టు? 92% అయినట్టు, ఆర్ 0.92 అయినట్టు. అయ్యో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ బుక్ ఉంది, దాని యొక్క ప్రైస్ ఎంత? 100. 10% ఇంక్రీజ్ అయిందంటే ఏంటి? అది 110% అయినట్టు కదా. అంటే 110/100 దాని యొక్క న్యూ రేట్. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది అంటే ఏమవుతుంది? అది 120% అయింది అంటే 120/100. సో ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేసి అనుకోండి. 100 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 26 ఆర్ 25 ఆర్ 5 1 ఆర్ 5 2 ఆర్ 10 5 2 ఆర్ 10. ఇప్పుడు ఏమవుతుంది? 6 2 ఆర్ 12 పైన ఒకటి 6 2 ఆర్ 12 ఒకటి 132. సో బుక్ యొక్క ప్రైస్ ఇంతకుముందు 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 132 రూపీస్ అయింది ఆఫ్టర్ 2 ఇంక్రిమెంట్స్ అప్లై చేసిన తర్వాత. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 32 ఇంక్రీజ్ అయింది. 32 అనేది ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది? నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రిమెంట్ అయింది బై ఇనిషియల్ ప్రైస్ ఎంత? 100. పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. సో 100 క్యాన్సల్, 32% ఇంక్రిమెంట్ అయినట్టు కదా. 32% అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇది నెట్ ఎఫెక్ట్ అన్నట్టు. అర్థమైందా మీకు? ఇది ఒక వే అన్నట్టు చేయనీకి. సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి బుక్ను మనం లెట్ 100 అనుకుంటాం దాని యొక్క ప్రైస్. దాని మీద ఈ 2 ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం. అక్కడ ఏదైతే వస్తుందో ఇప్పుడు 132 వచ్చింది అనుకోండి, అంటే 32% ఇంక్రీజ్ అయినట్టు. మనం ఇక్కడనే డైరెక్ట్ చూసి చెప్పేయచ్చు. ఎందుకంటే 100 ఉన్నది ఇనిషియల్గా, 132 అయిందంటే ఎంత? 32% అనేది ఇంక్రీజ్ అయింది.
ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఈ 2 స్టెప్స్ ఎక్స్ట్రా చెప్పాను అంతే. మీరు డైరెక్ట్ ఇక్కడనే చూసి చెప్పేయచ్చు. ఇది ఒక మెథడ్ అన్నట్టు. ఇంకొక మెథడ్ ఎలా చేయొచ్చు అంటే మనం అది ఫార్ములా మెథడ్ అన్నట్టు. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి, ఫార్ములా అన్నట్టు. సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే ఏ పర్సెంటేజ్ ప్లస్ బి పర్సెంటేజ్ ప్లస్ ఏబి బై 100% అన్నట్టు. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూస్తే ఫస్ట్ ఏమన్నాడు 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో ఏ అనేది 10%. నెక్స్ట్ బి అనేది ఎంత అన్నాడు 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో అప్పుడు ఏమైతే 20%. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంక్రిమెంట్ అంటే పాజిటివ్గా రాసుకోవాలి, డిక్రిమెంట్ అంటే నెగిటివ్గా రాసుకోవాలి. ఇక్కడ 10% ఇంక్రిమెంట్ కాబట్టి మనం పాజిటివ్ వాల్యూ రాసిన, పాజిటివ్ 10 రాసిన. 20% అనేది కూడా పాజిటివ్ ఇంక్రిమెంటే కాబట్టి పాజిటివ్ వాల్యూ రాసిన. ప్లస్ 10 × 20 ఇక్కడ కూడా అవి 2 ఇంక్రిమెంట్స్ కాబట్టి పాజిటివ్ రాసిన బై 100%. అంటే ఇప్పుడు ఏమవుతుంది 10 + 20 ఎంత 30% ప్లస్ 200/100 అంటే ఏమైంది 2% అంటే ఏంటి 32%. సో చూడండి, ఇంతకుముందు మెథడ్లో చేసినా మనకు అదే ఆన్సర్ వచ్చింది 32%. ఈ మెథడ్లో చేసినా మనకు 32% వచ్చింది. ఇది ఫార్ములా మెథడ్ అన్నట్టు, ఇది నార్మల్ మెథడ్ అన్నట్టు. అయితే ఇంకొక వే అవుతుంది, దీన్ని మనం కావాలనుకుంటే ఇంకొక వేలో చేయొచ్చు. ఆ థర్డ్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ఇందులో మీరు ఇచ్చినటువంటి బుక్ను ఫస్ట్ 1 అనుకుంటారు, దాని యొక్క ప్రైస్ 1 అనుకుంటారు. ఇక్కడ ఏంటి 10% ఇంక్రీజ్ అయింది కదా, 10% అంటే ఇంక్రీజ్ అంటే ఎంత 110% అనుకోవచ్చు, లేకపోతే 1.1 అని కూడా అనుకోవచ్చు కదా. మనం ఆ థర్డ్ మెథడ్లో ఇది తీసుకుంటాం అన్నట్టు 1.1 అనేది. సో 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుంది ఇంటూ 1.1 అయింది. తర్వాత 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటూ 1.2 అయింది. వేసినాం అనుకోండి 12 1 = 12, పైన ఒకటి 12 1 + 1 13. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత డాట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ తర్వాత డాట్ ఉంది. సో 2 పాయింట్స్ ఉన్నాయి కదా, సో 2 వీటి తర్వాత డాట్ పెట్టుకోవాలి 1.32. అంటే ఇనిషియల్గా 1 ఉండేది, ఇప్పుడు 1.32 అయింది. అంతే ఎంత ఇంక్రిమెంట్ అయింది 0.32 ఇంక్రిమెంట్ అయింది. 0.32 ఒరిజినల్ ఎంత 1 × 100 అంటే ఎంత వస్తుంది 32%. చూసారా, ఈ 3 వేస్ ఉన్నాయి అన్నట్టు. ఈ 3 మెథడ్స్లో మీకు నచ్చిన మెథడ్లో మీరు సాల్వ్ చేయండి, ఏ మెథడ్లో చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ థర్డ్ మెథడ్ ఉంది చూసారా, ఈ థర్డ్ మెథడ్ అనేది ఎప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే ఒకవేళ 2 ఇంక్రిమెంట్స్ 2 డిక్రిమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉండేటటువంటి 2 ఇంక్రిమెంట్స్ 2 డిక్రిమెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి కదా, సేమ్ ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఈ థర్డ్ మెథడ్ యూజ్ చేసినాం అనుకోండి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఎలా అంటే మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది వస్తువు, దాని మీద రేట్ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఇప్పుడు మనం సింపుల్గా ఏమని రాసుకోవచ్చు 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.1 ఇంటూ మళ్ళీ 10 అయింది కాబట్టి 1.1. నేను మీకు క్యాలిక్యులేషన్ చెప్పేటప్పుడు చెప్పాను, ఎవరికైతే స్క్వేర్స్ వస్తాయో వాళ్ళు సక్సెసివ్ పర్సెంటేజ్లో క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేస్తారని. ఇక్కడ చూడండి 1.1 × 1.1 అంటే కొంచెం పాయింట్ పక్క పెట్టుకోండి. సింపుల్గా ఏంటిది 11 × 11 అంటే ఎంత 11² ఎంత 121 డాట్ పెట్టేసుకోండి. అంటే ఏముంది ఇనిషియల్గా 1 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది 1.21 అయింది. అంటే ఎంత ఇంక్రిమెంట్ అయినట్టు 21%. చూసారు ఎంత ఈజీగా వచ్చింది థర్డ్ మెథడ్ ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది సక్సెసివ్గా. అంటే అర్థం ఏంటి 1.2 × 1.2 అన్నట్టు. 12² ఎంత అని మనకు తెలుసు 144 అని తెలుసు. డాట్ పెట్టుకోండి, ఎంత ఇంక్రీజ్ అయినట్టు ఇనిషియల్గా 1 ఉండేది ఇప్పుడు 1.44 అయింది, అంటే 44% ఇంక్రీజ్ అయినట్టు. అలాగే ఇప్పుడు 30% ఉందనుకోండి, మళ్ళీ 30% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు సింపుల్గా ఏమవుతుంది 1.3 × 1.3 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది 169 కదా, మనకి ఎందుకంటే 13² 169 అని తెలుసు. సో 1.69 అంటే ఎంత 69% ఇంక్రీజ్ అయినట్టు. నెక్స్ట్ 40% ఇంక్రీజ్ అయింది అనుకోండి ఇది, నెక్స్ట్ ఇది కూడా 40% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు 1.4 × 1.4 అని రాసుకోవచ్చు. అంటే ఎంత మనకు 14² ఎంత అని తెలుసు 196. సో పాయింట్ పెట్టుకుంటే 96% ఇంక్రీజ్ అయినట్టు. 50% ఇంక్రీజ్ అయింది అనుకోండి, అలాగే ఇది కూడా 50% ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనం ఏమైనా రాసుకోవచ్చు 1.5 × 1.5 అని రాసుకోవచ్చు. 15² ఎంత అని మనకు తెలుసు 2.25. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది 125% ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మనకు థర్డ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎప్పుడైతే సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయో ఆ ఇంక్రిమెంట్స్ సేమ్ ఉంటాయో మనం ఈజీగా స్క్వేర్స్ మనకు తెలుసు కాబట్టి, అందుకే మీకు చెప్పిన స్క్వేర్స్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేసి ఎలా ఫాస్ట్గా చేసి ఎలా నేర్చుకోండి అని. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు మనం ఫటాఫట్ సో అని అన్నట్టు. ఇంక్రిమెంట్స్కి కాదు డిక్రిమెంట్స్కి. ఇప్పుడు డిక్రిమెంట్స్ చూడండి,
10% డిక్రిమెంట్ అయింది. మళ్ళీ 10% డిక్రిమెంట్ అయింది అనుకోండి. అప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం 0.9 ఇంటూ 0.9 అని రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది అది 9 స్క్వేర్ ఎంత 81 కదా. 2 ఇటు తర్వాత డాట్ పెట్టుకోవాలి కదా. సో 0.81 అంతే. ఎంత డిక్రీజ్ అయినట్టు 19% డిక్రీజ్ అయినట్టు. అలాగే ఇప్పుడు మీరు 20% డిక్రిమెంట్ అయింది. మళ్ళీ ఇది 20% డిక్రిమెంట్ అయింది అనుకోండి. అప్పుడు మీరు ఏమని రాసుకుంటారు 0.8 ఇంటూ 0.8 అని రాసుకుంటారు. అంటే అప్పుడు మీకు ఏమవుతుంది 8 స్క్వేర్ అంటే 64 అంటే 0.64 వస్తుంది. అంటే అప్పుడు ఎంత 36% డిక్రిమెంట్ అయినట్టు. అలాగే ఇప్పుడు 30% డిక్రిమెంట్ అయింది ఇది. మళ్ళీ ఇది 30% డిక్రిమెంట్ అయింది. అంటే అప్పుడు మీరు ఏమని రాసుకోవచ్చు 0.7 ఇంటూ 0.7 అని రాసుకోవచ్చు. అంటే ఏంటి అప్పుడు 7 ఇంటూ 7 స్క్వేర్ ఎంత అని తెలుసు మనకు 49 అని తెలుసు. అంటే 0.49 అంటే ఎంత డిక్రిమెంట్ అయినట్టు 51% డిక్రిమెంట్ అయినట్టు. సో ఆన్ ఇలా అన్నట్టు. సో ఎవరికైతే థర్డ్ మెథడ్ వెళ్తుందో థర్డ్ మెథడ్ తెలిసిన వాళ్ళకు స్క్వేర్స్ తెలిసినాయి అనుకోండి. స్క్వేర్స్ని ఎలా ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలని వెళ్తే మీరు ఈజీ ఆన్సర్ పెట్టేయచ్చు అన్నట్టు ఫటాఫట్గా. సో ఇదే అన్నట్టు సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అంటే. సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అంటే ఏం లేదు. సక్సెసివ్ ఎఫెక్ట్స్ అంటే సింపుల్గా ఏంటి అంటే 2 అంతకన్నా ఎక్కువ ఎఫెక్ట్స్ వరుసగా ఉండడం అన్నట్టు. అవే సక్సెసివ్ ఎఫెక్ట్స్ పర్సంటేజ్లో. అది ఇంక్రిమెంట్ ఉండొచ్చు, డిక్రిమెంట్ ఉండొచ్చు. వీటిని మనం 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. ఒకటి ఇది 100 అని అజ్యూమ్ చేసుకొని చేయడం, రెండోది ఫార్ములా తోటి చేసేయడం, నార్మల్ది థర్డ్ది ఇలా చేసేయడం. థర్డ్ది ఫస్ట్ది ఆల్మోస్ట్ సిమిలర్, కొంచెం కొన్ని మైన్యూస్ తేడాస్ ఉన్నాయి అంతే థర్డ్ అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇవి సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ మీద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ద శాలరీ ఆఫ్ ఎ వర్కర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీస్డ్ బై 50% అండ్ దేర్ ఆఫ్టర్ రెడ్యూస్డ్ బై 25%. వాట్ ఈస్ ద నెట్ చేంజ్ ఇన్ ద శాలరీ? ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగిందంటే ఫస్ట్ ఒక వర్కర్ ఉన్నాడట. ఆ వర్కర్ యొక్క శాలరీ ఫస్ట్ 50% ఇంక్రీజ్ అయిందట. ఫస్ట్ ఏమైంది 50% ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఏమైంది దేర్ ఆఫ్టర్ రెడ్యూస్డ్ బై 25%. తర్వాత ఏమైంది 25% రెడ్యూస్ అయింది. ఇక్కడ ఏమడుగుతుండు వాట్ ఈస్ ద నెట్ చేంజ్ ఇన్ ద శాలరీ? అయితే శాలరీలో చేంజ్ ఎంత అని అడుగుతుంది. ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందని అడుగుతుండు. 12.5% డిక్రీజ్ అయిందా, 12.5% ఇంక్రీజ్ అయిందా, 37.5 ఇంక్రీజ్ అయిందా, 1.25 డిక్రీజ్ అయిందా అని ఆప్షన్స్ ఇచ్చిండు. మనకు తెలుసుగా సింపుల్గా ఫార్ములా మెథడ్ ఉందనుకోండి. వీళ్ళు ఎట్లా చేయొచ్చు సింపుల్గా A% ప్లస్ B% ప్లస్ AB బై 100% కదా నెట్ పర్సెంటేజ్ అనుకోవాలంటే. చూడండి నేను ఇది మీకు ఫార్ములా మెథడ్ తోటి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంది కదా. సో ఫార్ములా లేదా సబ్స్టిట్యూట్ చేయాలో చూపించడానికి చెప్తున్నా. మీరు ఏ మెథడ్లో వేసినా నో ప్రాబ్లం. సో ఏ అనేది ఎంత 50%. ఇది ఏంటి ఇంక్రిమెంట్ కాబట్టి దాన్ని పాజిటివ్ తీసుకోవాలి. సో 50. నెక్స్ట్ బి అనేది ఎంత 25%. 25% అనేది ఏంటి డిక్రిమెంట్ కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఏ అనేది ఏంటి 50% కదా ఇంక్రిమెంట్ కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ బి అనేది 25% కదా అది డిక్రిమెంట్ కదా కాబట్టి నెగిటివ్ తీసుకోవాలి బై 100. సో ఇక్కడ మీరు చూసారనుకోండి 50 - 25 ఏమైంది 25. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అయ్యిద్ది. దాని తర్వాత ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసిన అనుకోండి ఏమేమి క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు 51 జార్ 52 జార్ 2 1 జార్ 2 12.5 జార్ కదా. అంటే అప్పుడు ఏమవుతుంది 25 - 12.5 అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు 12.5% వచ్చింది. సో ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ వస్తే ఇంక్రీజ్ అయినట్టు, నెగిటివ్ వాల్యూ వస్తే డిక్రీజ్ అయినట్టు. ఇక్కడ 12.5% అనేది పాజిటివ్ కాబట్టి సో 12.5% ఇంక్రీజ్ అయింది అని అర్థం అన్నట్టు. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. ఫైండ్ ద నెంబర్ ఈజ్. కాకపోతే రిజల్టెంట్ నెంబరు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, అది ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది అని అడుగుతుంది. సింపుల్ ఏం లేదు. ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్ ఫస్ట్ 40% ఇంక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ నెంబర్ అనేది మనం 1 అనుకున్నాం. అది 40% ఇంక్రీజ్ అయిందంటే అది ఏమవుతుంది ఇంటూ 1.4 అయింది. తర్వాత దెన్ డిక్రీజ్డ్ బై 20%. 20% డిక్రీజ్డ్ అంటే అది ఏమవుతుంది 0.8 అవుతుంది కదా. సో అప్పుడు ఫైనల్ నెంబర్ ఏమవుతుంది 8 4 జా 32 2 3 8 1 జా 8 + 3 11 11.2 పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే 1.12 అయింది. అంటే ఇనిషియల్గా 1 ఉండేది ఇప్పుడు 1.12 అయింది. అంటే 12% ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆప్షన్ ఏ ఇంక్రీజ్డ్ బై 12%. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ద కాస్ట్ ఆఫ్ ద పెన్ ఈజ్ 120 రూపీస్.
ఫస్ట్ ఇట్స్ ప్రైస్ ఈస్ ఇంక్రీస్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీస్డ్ బై 20%. వాట్ ఈస్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ద పెన్? ఒక పెన్ ఉందట, ఆ పెన్ యొక్క కాస్ట్ ఏంటి అంటే ఇనిషియల్గా 120 రూపీస్ అట. అది ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయిందట, దాని తర్వాత 20% డిక్రీజ్ అయిందట. అయితే ఫైనల్ ప్రైస్ ఎంత అని అడుగుతుంది. సో మీకు సింపుల్ ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ పెన్ యొక్క ప్రైస్ 120 రూపీస్ ఉంది, అది 20% ఇంక్రీజ్ అయింది అంటే మనం ఏమని రాసుకోవచ్చు? ఇంటూ 1.2 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై 20% అంటే మనం ఏమని రాసుకోవచ్చు? ఇంటూ 0.8 అని రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది? 120 ఇంటూ 12 8 సార్ ఎంత? 96. 20 తర్వాత పాయింట్ ఉన్నది కాబట్టి పాయింట్, దీంతో మల్టిప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 0 ఉంది కాబట్టి 0 ఫస్ట్ బయట పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 12 6 72, 2 7, 12 9 108, 7 అంటే 115. తర్వాత పాయింట్ అనేది రెండింటి తర్వాత పెట్టాలి కాబట్టి రెండింటి తర్వాత పెట్టింది అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? 115.20 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 115.2. మీరు దీన్ని మీ ఇష్టం వచ్చిన మెథడ్లో సాల్వ్ చేసుకోండి, ఇలానే చేయాలని ఏం లేదు. మీకు కావాలంటే 120 ఇంటూ 120/100 ఇంటూ 80/100 అలా చేసినా ఏం కాదు, లేకుంటే ఫార్ములా మెథడ్ సబ్స్టిట్యూట్ చేసినా ఏం కాదు, ఏదైనా చేసేయండి, నో ప్రాబ్లం. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఏ నెంబర్ ఈస్ ఫస్ట్ ఇంక్రీస్డ్ బై 20% అండ్ దెన్ ఇంక్రీస్డ్ బై 25%. ద నెంబర్ సో obtained is now decreased by 30%. వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్? క్వశ్చన్ ఏం అడిగినట్టు, ఒక నెంబర్ ఉందట, ఫస్ట్ దాన్ని 20% ఇంక్రీజ్ చేసిండు, మళ్ళీ ఇంకొక 25% ఇంక్రీజ్ చేసిండు, దాని తర్వాత వచ్చినటువంటి రిజల్టెంట్ నెంబర్ను 30% డిక్రీజ్ చేసిండు. అయితే వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్ అని అడుగుతుంది. మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని సింపుల్గా, ఫస్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ను 1 అనుకోండి, ఇంటూ అది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది అంటే మనం ఏమని రాయొచ్చు? 1.2 అని రాయొచ్చు కదా, ఇంటూ నెక్స్ట్ దెన్ ఇంక్రీజ్డ్ బై 25% అంటే మనం ఏమని రాయొచ్చు? 1.25. నెక్స్ట్ ఇంటూ సో obtained is now decreased by 30%. 30% డిక్రీజ్ అయిందంటే మనం ఏం రాయొచ్చు? 0.7 అని రాయొచ్చు కదా. సో అప్పుడు ఏమైతుంది? 12 ఉంది, 12 5 సార్ ఎంత? 60, 0, 12 2 24, 6 అంటే 30, 3, 12 + 1 అంటే 15, మూడింటి తర్వాత పాయింట్ కాబట్టి ఇది ఏమవుతుంది? 1.5 అవుతుంది, ఇంటూ 0.7. మనందరికీ తెలుసుగా 15 7 సార్ ఎంత? 105, 2 ఇంటి తర్వాత పాయింట్ కదా, సో 1.05. సో ఏమైంది? అది 1.05 అయింది. ఫస్ట్ ఎంత ఉండే? 1 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 1.05 అయింది అంటే ఎంత? 5% ఇంక్రిమెంట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ డి, 5% ఇంక్రిమెంట్. మీరు కావాలంటే ఫార్ములా మెథడ్ గురించి చేసుకోండి, ఏ మెథడ్ వేసినా నో ప్రాబ్లం. సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈస్ సక్సెసివ్లీ ఇంక్రీస్డ్ బై 20% అండ్ 25% అండ్ దెన్ డిక్రీస్డ్ సక్సెసివ్లీ బై 15% అండ్ 30%. ఒక ఐటమ్ ఉందట, దాని యొక్క ప్రైస్ ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 25% మళ్ళీ ఇంక్రీజ్ అయింది, తర్వాత 15% డిక్రీజ్ అయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ 30% డిక్రీజ్ అయింది. ఇఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనల్ ప్రైస్ అండ్ ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇస్ 215. ఫస్ట్ ఉన్న ప్రైస్కు ఫైనల్గా వచ్చినటువంటి ప్రైస్కి మధ్య డిఫరెన్స్ 215 అట. అయితే ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అసలైన రేట్ ఎంత? ఇనిషియల్ రేట్ అని అడుగుతుంది. సో మనం ఇనిషియల్ రేట్ 100 యూనిట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ అనుకుంటే 20% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఫస్ట్ 120/100, తర్వాత మళ్ళీ 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి 125/100, తర్వాత 15% డిక్రీజ్ అయింది కాబట్టి 85/100, దాని తర్వాత 30% డిక్రీజ్ అయింది కాబట్టి 70/100. సో వీటిని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 25 5 సార్, 25 4 సార్, నెక్స్ట్ వచ్చేసి 5 17 సార్, 5 20 సార్, 0 0 క్యాన్సల్, 5 1 సార్, 5 2 సార్, నెక్స్ట్ వచ్చేసి ఎంత? 26 సార్, 25 సార్, 5 1 సార్, 5 20 సార్, 20 20 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? 6 × 7 17/4 × 2 మిగిలింది కదా. సో 2 1 సార్, 2 3 సార్, 17 3 సార్ ఎంత? 51. సో 51 ఇంటూ ఇక్కడ ఏముంది? ఇంకా 7 ఉంది, 51 × 7/4. 4 ఏమని రాసుకోవచ్చు? 4 1 సార్ 4, 1 మిగులుతుంది, 4 2 సార్ 8, 3 మిగులుతుంది, 3 0 అంటే 4 7 సార్ 28, 2 మిగులుతుంది అంటే 5. 12.75 × 7 చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 7 5 సార్ 35, 7 49 3 52 5, 7 14 5 19, పైన 1, 7 1 8, 89.25.
సో చూసిలా ఇనిషియల్గా 100 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది 89.25 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత 7.75 కలపాలి ఇక్కడ, ప్లస్ 10 కలపాలి కదా 10.75 అంతే కదా. 10 కలిపితే 99.25 అయితే 10.75 కలిపితే సో 10.75 అనేది డిక్రీజ్ అయింది అన్నట్టు దాని యొక్క రేటు. 10.75% డిక్రీజ్ అయింది. అయితే 10.75% అనేది ఎంత 215 కదా, ఎందుకంటే ఇక్కడ ఏమని ఇచ్చిండు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనల్ ప్రైస్ అండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈజ్ ₹215. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది ఫైనల్ ప్రైస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 10.75% ఉంది. ఈ 10.75% అంటే ఎంత 215. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని 10.75% అనేది ఎంత 215. అయితే మనకు అనుకోవాల్సింది ఏంటిది, ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఎంత 100% కదా. సో 100% ఎంతో అనుకోవాలి మనం. 100% ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 100 × 215 100 × 215 బై 10.75. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సింపుల్గా 100 × 215 ఇంటూ దీని ఇంటూ ఇక్కడ 100/1075 అని రాసుకోవచ్చు మనం సింపుల్గా దీన్ని. సో ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 జార్ ఇది 2 జార్ కట్ అయింది కదా, 20 జార్ అయింది కదా 20 సార్. ఎట్లా అంటే చూడండి 1075 × 20 చేసినాం అనుకోండి 0 2010 పైన 1 2014 15 2 2 215 00 20. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 2000. సో 2000 ఉందా, ఉంది, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 8% ఎవ్రీ ఇయర్. ఒక ఆర్టికల్ ఉందట, దాని యొక్క ప్రైస్ ఎవ్రీ ఇయర్ 8% డిక్రీజ్ అవుతుందట. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఈస్ 46. ఆర్టికల్ యొక్క ప్రైస్ డిఫరెన్స్ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్కు మధ్యలో ఎంత ఉందట అంటే 46 ఉందట. దెన్ 10% ఆఫ్ ద ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఎంత అని అడుగుతుండే క్వశ్చన్లో. సో దీన్ని మనం సింపుల్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే 4 ఇయర్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఫస్ట్ ఇయర్, దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ ఇయర్, దిస్ ఈజ్ థర్డ్ ఇయర్, దిస్ ఈజ్ ఫోర్త్ ఇయర్. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 8% ఎవ్రీ ఇయర్ అన్నాడు. 8% అంటే అర్థం ఎంత, 8% అంటే మీనింగ్ ఏంటి 8/100 అని కదా. అంటే ఇది ఏంటి మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది 4 2s are 4 25s are సో 2/25 అన్నట్టు. 2/25 అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏమైంది 2/25 డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది అంటే మనం ఏమంటే అర్థం చేసుకోవాలంటే మైనస్ చేయాలన్నట్టు. 25 - 2 అంటే ఎంత 23/25. అంటే దాని అర్థం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అది 23/25 టైమ్స్ ద ప్రీవియస్ ఇయర్ అవుతుంది అన్నట్టు. సో 8% డిక్రీజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే 2/25% తగ్గుతుంది, అంటే 2/25 తగ్గుతుంది అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రీవియస్ వాల్యూకు 23/25 టైమ్స్ అవుతుంది అని అర్థం. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక నిమిషం ఆగి అర్థం చేసుకుని ప్రయత్నించండి సింపుల్గా. సో 8% అంటే అర్థం ఏంటి 8/100, సింప్లిఫై అయితే 2/25. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది అన్నాడు కాబట్టి మనం డిఫరెన్స్ చేయాలి కదా. 25 - 2 అంటే ఎంత 23/25. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి రేటు ఇంటూ 23/25 అయితే నెక్స్ట్ ఇయర్ రేట్ వస్తుందని అర్థం అన్నట్టు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్కు 8% డిక్రీజ్ అవుతుంది అని అర్థం. అంటే ఫస్ట్ ఇయర్లో ఎంతో కొంత రేట్ ఉంది కదా ఆర్టికల్ది, ఇంటూ 23/25 చేసినాం అనుకోండి మనకి సెకండ్ ఇయర్ రేట్ వస్తుంది అన్నట్టు. ఇంటూ 23/25 చేసినాం అనుకోండి మనకు థర్డ్ ఇయర్ రేట్ వస్తుంది. ఇంటూ 23/25 చేసినాం అనుకోండి మనకు ఫోర్త్ ఇయర్ రేట్ వస్తుంది అన్నట్టు. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు ద ప్రైజెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఈస్. ఈ ఆర్టికల్ యొక్క ప్రైస్ థర్డ్ ఇయర్లో ఎంతో కొంత ఉంటుంది కదా, ఫోర్త్ ఇయర్లో ఎంతో కొంత ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 46 రూపాయలట, 46 రూపీస్ అని ఇచ్చిండు. సో మనం ఇక్కడ ఏమనుకుందామంటే థర్డ్ ఇయర్లో ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంతో కొంత అజ్యూమ్ చేసుకున్నాం. ఎంత అజ్యూమ్ చేసుకున్నాం, ఇక్కడ డినామినేటర్ 25 ఉంది కదా, సో ఈజీ క్యాన్సిల్ చేసినకి 25 యూనిట్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం. థర్డ్ ఇయర్లో మనం ఆర్టికల్ యొక్క ప్రైస్ 25 యూనిట్స్ అనుకుందాం.
ఫోర్త్ ఇయర్లో అప్పుడు ఏమైంది 25 ఇంటూ 23/25 25 క్యాన్సిల్ అయ్యి 23 అయింది. సో ఈ రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది 2 యూనిట్స్ ఉంది 2 యూనిట్స్ ఉంది. కానీ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ మధ్య ఆర్టికల్ యొక్క ప్రైస్ డిఫరెన్స్ ఎంత అని ఇచ్చిండు 46 అని ఇచ్చిండు. అంటే ఈ 2 యూనిట్స్ 46కి ఈక్వల్ అయింది అన్నట్టు. అంటే అప్పుడు 1 యూనిట్ ఏమైంది 1 యూనిట్ 23 రూపీస్ అయింది అన్నట్టు. సో థర్డ్ ఇయర్లో ఆర్టికల్ యొక్క ప్రైస్ 25 యూనిట్స్ ఉంది 25 యూనిట్స్ ఉంది థర్డ్ ఇయర్లో. అంటే దాని అర్థమైంది 25 యూనిట్స్ ఏంటంటే 25 ఇంటూ 23 రూపీస్ అన్నట్టు ఆర్టికల్ యొక్క ప్రైస్ ఆ ఇయర్లో. మనకి ఇప్పుడు ఏం కావాలి సెకండ్ ఇయర్లో ఎంత ఉందో కావాలి. చూడండి ఇటు నుంచి ఇటు పోతా ఉన్నాం అంటే ఇంటూ 23/25 చేసినాం. ఇటు నుంచి ఇటు రావాలంటే రివర్స్ చేయాలి 25/23 చేయాలి. సో సెకండ్ ఇయర్లో ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత థర్డ్ ఇయర్లో ఎంత ఉంది 25 ఇంటూ 23 కదా. సో 25 ఇంటూ 23 ఇంటూ దీన్ని రివర్స్ చేయాలని 25/23. సో 23 క్యాన్సల్ 25 సార్ ఎంత 625. సో సెకండ్ ఇయర్లో ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత అంటే 625 రూపీస్. క్వశ్చన్లో ఏమడిగిండు దెన్ 10% ఆఫ్ ద ప్రైస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఈస్. ఇలా 10% ఎంత అని అడిగిండు. 625 10% ఎంత 62.5 కదా. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అన్నట్టు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద వాల్యూ ఆఫ్ ద మెషిన్ డెప్రిషియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ at the rate of 20% each year. If the difference between the values at the end of the third and fourth year is 18,000, what is the value of the machine at the end of the third year? సో ఇక్కడ 4 years ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ 4 years రాసుకుందాం డబ్బాలు. ఫస్ట్ ఇయర్ ఇది, సెకండ్ ఇయర్ ఇది, థర్డ్ ఇయర్ ఇది, ఫోర్త్ ఇయర్ ఇది. ఇక్కడ ఏమన్నాడు మెషిన్ యొక్క వాల్యూ ఎవ్రీ ఇయర్ 20% డిప్రిషియేట్ అయ్యేదట, అంటే 20% డిక్రీజ్ అయ్యేదట. మనకేం తెలుసు 20% అంటే ఎంత అని తెలుసు మనకు 20% అంటే ఎంత అని తెలుసు మనకు 1/5 అని తెలుసు కదా. ఇది ఏమవుతుంది డిప్రిషియేట్ అవుతుంది అంటే ఏంటి డిక్రీజ్ అవుతుంది అంటే ఏంటి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎంత 5 - 1 అంటే ఎంత 4/5 టైమ్స్. అంటే ప్రీవియస్ ఇయర్ ఉన్న రేటు 4/5 టైమ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ రేట్ వస్తుంది అన్నట్టు మనకు అర్థం. సో ఇంటూ 4/5 అయితే ఆ మిషన్ యొక్క వాల్యూ ఈ ఇయర్లో వస్తుంది. ఇంటూ 4/5 అయితే ఆ మిషన్ యొక్క వాల్యూ ఈ ఇయర్లో వస్తుంది. ఇంటూ 4/5 అయితే ఆ మిషన్ యొక్క వాల్యూ ఈ ఇయర్లో వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చిండు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఈస్ 18,000. ఆ మిషన్ యొక్క కాస్ట్ యొక్క డిఫరెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఎంత అని ఇచ్చిండు రూపీస్ 18,000 అని ఇచ్చిండు. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో దాని యొక్క రేట్ ఎంత తెలుసా తెలియదు. సో మనం ఏమనుకుందాం అంటే ఎంత కొంత అజ్యూమ్ చేసుకుందాం. ఇంటూ 4/5 ఎత్తానం కాబట్టి ఈజీగా క్యాన్సల్ కానీ మనం ఇక్కడ థర్డ్ ఇయర్లో దాని యొక్క ప్రైస్ 5 యూనిట్స్ అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఎంత అవుతుంది 5 ఇంటూ 4/5 అంటే ఎంత 4 యూనిట్స్ అవుతుంది కదా. సో కానీ ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత ఉంది 1 యూనిట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి 1 యూనిట్ యొక్క ప్రైస్ 18,000 అన్నట్టు. 1 యూనిట్ యొక్క ప్రైస్ వచ్చేసి 18,000. మన క్వశ్చన్లో ఏమడిగిండు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మెషిన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఆ మెషిన్ యొక్క ప్రైస్ ఎంత అని అడిగిండు. ఇక్కడ మెషిన్ యొక్క ప్రైస్ ఎంత అనుకున్నాం మనం 5 యూనిట్స్ అనుకున్నాం. ఒక యూనిట్ అంటే ఎంత అని వచ్చింది మనకి 18,000 వచ్చింది. సో 5 యూనిట్స్ అంటే ఏమవుతుంది 5 ఇంటూ 18,000 అయింది. అప్పుడు ఏమైంది 5 18 సార్ ఎంత 90. సో 90,000 అనేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ద పాపులేషన్ ఆఫ్ ఈ సిటీ decreases by 6.25%, 12.5% and 10% respectively. If the population of a city decreases by 1,500 during second year, then find the total increment during the 3 years. ఇక్కడ ఏమడుగుతున్నా అంటే క్వశ్చన్లో 3 years ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇది ఇంకో ఇయర్ అనుకోండి. అండ్ ఇది ఫస్ట్ ఇయర్ డ్యూరేషన్. డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ అంటే ఇది, డ్యూరింగ్ సెకండ్ ఇయర్ అంటే ఇది, డ్యూరింగ్ థర్డ్ ఇయర్ అంటే ఇది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగింది ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ డిక్రీజెస్ బై 6.25%, 12.5% అండ్ 10% రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పాపులేషన్ 6.25 తగ్గుతుందట. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కు 12.5 తగ్గుతుందట. ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్కు 10% తగ్గుతుందట. సో 6.25 అంటే ఎంత 6.25% అంటే ఎంత 1/16. 1/16 అనేది డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం మైనస్ చేస్తాం కదా. 16 - 1 ఎంత 15/16. అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి పాపులేషన్
ఇంటూ 15/16 చేస్తే కరెంట్ పాపులేషన్ వస్తుంది అన్నట్టు మనకు. అలానే 12.5% అంటే అర్థమైంది. 12.5% అంటే 1/8. ఇక్కడ కూడా డిక్రిమెంట్ కాబట్టి మనం ఏం చేస్తాం, 8 - 1 అంటే ఎంత, 7/5. సో ప్రీవియస్ పాపులేషన్కి ఇంటూ 7 ఇంటూ నాట్ 7/5, ఇట్ ఈస్ 7/8. 7/8. సో ప్రీవియస్ ఉన్నటువంటి పాపులేషన్కు ఇంటూ 7/8 అయితే మనకు కరెంట్ పాపులేషన్ వస్తుంది అన్నట్టు. అలాగే నెక్స్ట్ 10% డిక్రిమెంట్ అంటే ఎంత, 10% అంటే ఎంత, 1/10. డిక్రీజ్ అవుతుందంటే అర్థమైంది 9/10. అంటే ప్రీవియస్ ఇంటూ 9/10 చేస్తే కరెంట్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ 6.25% తగ్గుతుంది అంటే ఎంత, ఇంటూ 15/16 టైమ్స్ అవుతుంది అన్నట్టు. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది, ఇంటూ 15/16 టైమ్స్ అవుతుంది. అలాగే సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది, 7/8 టైమ్స్ అవుతుంది. ఈ నుంచి వీడికి 7/8 టైమ్స్ అవుతుంది. ఈ నుంచి వీడికి 9/10 టైమ్స్ అవుతుంది. ఇది క్వశ్చన్ ఇచ్చేసిండు. నెక్స్ట్ ఏం ఇచ్చిండు, ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ డిక్రీజెస్ బై 1500 డ్యూరింగ్ సెకండ్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్ డ్యూరేషన్ ఉంది కదా, ఈ డ్యూరేషన్లో ఎంత తగ్గిందట అంటే 1200 పాపులేషన్ తగ్గిందట. ఈ డ్యూరేషన్లో 1200 పాపులేషన్ తగ్గిందట. అయితే ఇక్కడ ఇక్కడ సెకండ్ ఇయర్లో, ఇక్కడ థర్డ్ ఇయర్లో మన పాపులేషన్ ఎంతో తెలుసా మనకు తెలియదు. సో మనం అజ్యూమ్ చేసుకుందాం. ఎట్లా అజ్యూమ్ చేసుకుందాం, ఇంటూ 7/8 ఎత్తున్నాం కాబట్టి ఈజీగా క్యాన్సిల్ కావడానికి ఇది 8 యూనిట్స్ అనుకుందాం. ఇది 8 యూనిట్స్ అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, 7 యూనిట్స్ అవుతుంది అంతే కదా. ఎందుకంటే 8 యూనిట్స్ ఇంటూ 7/8 చేసినాం, 8 క్యాన్సిల్ అయితే 7 యూనిట్స్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది, 1 యూనిట్ ఉంది. ఈ 1 యూనిట్ ఎంత అని ఇచ్చింది మనకు, 1200 అని ఇచ్చిండు. 1 యూనిట్ 1200 అంటే ఇక్కడ 8 యూనిట్స్ ఉంది అంటే ఏమవుతుంది, 8 × 12. 12 8 జార్ ఎంత, 96 కదా. 1200 అని ఇక్కడ ఇచ్చింది. 1500, నాట్ 1200, 1500 అని ఇచ్చిండు. సో ఇది 1500, 1200 కాదు. దిస్ ఈస్ 1500, ఇది 1500. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 యూనిట్ అంటే 15,000. 8 యూనిట్స్ అంటే ఏమవుతుంది, 8 × 15 కదా, 15 ఎంత 120. సో డ్యూరింగ్ సెకండ్ ఇయర్ అప్పుడు పాపులేషన్ ఎంత, 1200. ఈ 7 యూనిట్స్ అంటే ఏమవుతుంది, 0 0 15 ఏళ్ళు ఏమవుతుంది, 105 అవుతుంది. సో 10,500 అనేది ఇక్కడ. ఇప్పుడు మనకేం కావాలి, క్వశ్చన్ ఏం అడిగిండు, ఫైండ్ ద టోటల్ డిక్రిమెంట్స్ డ్యూరింగ్ ద 3 years. ఈ మొత్తం స్పాన్ ఉంది కదా, ఈ స్పాన్ ఆఫ్ 3 years ఇక్కడ ఫస్ట్ ఇయర్, డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ అప్పుడు, థర్డ్ ఇయర్ అప్పుడు, ఈ నుంచి లీడికి మొత్తం ఎంత డిక్రీజ్ అయింది అని అడుగుతుండు పాపులేషన్. సో మనకేం కావాలి, ఫస్ట్ ఇక్కడ ఎంత పాపులేషన్ ఎంతో తెలవాలి, ఇక్కడ ఎంత పాపులేషన్ తెలవాలి. ఇక్కడ పాపులేషన్ ఎలా తెలుస్తుంది మనకు, చూడండి ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, 15/16 టైమ్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 16 యూనిట్స్ అనుకున్నాం అనుకోండి, ఇది అప్పుడు ఇది ఏమవుతుంది, 15 యూనిట్స్ అవుతుంది. ఈ 15 యూనిట్స్ వాల్యూ ఎంత మనకు తెలుసు ఆల్రెడీ. ఈ సెకండ్ ఇయర్ అప్పుడు ఎంత అని తెలుసు మనకు, 12,000 అని తెలుసు. సో 15 యూనిట్స్ ఎంత అని తెలుసు మనకు, 12,000 అని తెలుసు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకి ఏంటిది, 16 యూనిట్స్కి ఎంత, అప్పుడు ఏమవుతుంది, 16 × 12,000/15. అప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే 15 1 జా 15 8 జా 0 0 చేసినాం అనుకోండి. 16 0 0 8 6 48 8 4 12 అంటే 12,800. ఇక్కడ స్టార్టింగ్ పాపులేషన్ ఎంత, 12,800. నెక్స్ట్ మనం ఇక్కడ ఎండింగ్ పాపులేషన్ ఎంత కనుక్కుందాం. 7 యూనిట్స్ అంటే 10,500. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, ఇంటూ 9/10 టైమ్స్ అవుతుంది కదా. ఇది మనం 10 యూనిట్స్ అని అజ్యూమ్ చేసుకుందాం. ఇది మనం 10 యూనిట్స్ అని అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది, 9 యూనిట్స్ అయింది. మనకేమని తెలుసు కాకుంటే 10 యూనిట్స్ అంటే ఎంత అని తెలుసు, 10 యూనిట్స్ అంటే 10,500 అని తెలుసు. ఇప్పుడు 9 యూనిట్స్ ఏమవుతుంది, 9 యూనిట్స్ రావాలనుకో అప్పుడు మనం సింపుల్గా ఏం చెప్తాం, 9 × 10,500/10 చెప్తాం కదా, 0 0. సో ఏమవుతుంది అప్పుడు 9 0 సార్ 0, 9 5 సార్ 45, 9 1 సార్ 9. సో 9,450. ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అప్పుడు, 12,800 9,450. 0 5 8 4 పోతే 3 ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇక్కడి నుంచి తీసుకొస్తే 11 ఎంత, 1 మినిట్ ఇక్కడ ఎంత కరెక్టే. అంటే ఇక్కడ ఏమవుతుంది, 0 5 ఇక్కడ 7 4 పోతే 3. నెక్స్ట్ ఇక్కడ 12 9 పోతే 3 కదా, 3,350. సో 3,350 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు.
సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయలే. ఫస్ట్ సింపుల్గా మనం ఏం చేసినామంటే ఇక్కడ ఇచ్చినటువంటి 6.25%ను 12.5%ని 10% ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఇట్లా డయాగ్రామ్ వేసుకొని సింపుల్గా చేసేస్తే మనకి ఈజీగా ఇక్కడ ఏమని వచ్చింది, ఈ రెండింటి మధ్య ఎంత అని ఇచ్చిండు, 1500 అని ఇచ్చిండు. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, మనకు 7/8 టైమ్స్ అవుతుంది కదా. సో ఇది 8 యూనిట్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం, ఇది 7 యూనిట్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం. డిఫరెన్స్ ఎంత ఉంది, 1 యూనిట్ ఉంది. 1 యూనిట్ ఇంత అయితే 8 యూనిట్స్ ఇంత అయితే 7 యూనిట్స్ ఇంత అవుతుంది. సో దీని పాపులేషన్ ఎంత, దీని పాపులేషన్ ఎంత అని తెలిసింది. ఇప్పుడు ఈ రెండు బ్లాక్ల మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది 16 యూనిట్స్ అనుకుంటే 15 యూనిట్స్ అవుతుంది. ఈ 15 యూనిట్స్ ఆల్రెడీ మనకి ఎంత అని తెలుసు, 1200. ఇక్కడ కూడా అర్థం చేసుకోండి, ఇక్కడ 15 యూనిట్స్ ఉంది, ఇక్కడ 18 యూనిట్స్ ఉంది. 18 యూనిట్స్ అంటే 1200గా, 15 యూనిట్స్ అంటే 12,000 అంటున్నారు ఏంది అనుకోకండి. ఎందుకంటే ఇది ఈ రెండింటి మధ్య, ఇది 8 యూనిట్స్ అయితే 7 యూనిట్స్ అవుతుంది అన్నట్టు. ఈ రెండింటి మధ్య రిలేషన్, దీనికి ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది 16 అయితే 15 అవుతుంది అని అర్థం అట్లా. ఇది 8 అయితే 7 అవుతుంది అని అర్థం అట్లా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళే ముందు మనం ఏం చూద్దామంటే, ఇంతవరకు మనం ఏం చూసాం, సక్సెసివ్ ఎఫెక్ట్ 2 టైమ్స్ చూసినాం. ఇప్పుడు మనం సక్సెసివ్ ఎఫెక్ట్ 3 టైమ్స్ చూద్దాం. సక్సెసివ్ ఎఫెక్ట్ 3 టైమ్స్. ఒక బుక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చి ఒక బుక్ ఉంది మన దగ్గర. ఆ బుక్ యొక్క ప్రైస్ ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత 20% ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత 30% ఇంక్రీజ్ అయింది. మనల్ని అడిగింది ఎంత, నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడిగింది అనుకోండి. మనం నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని మనల్ని అడుగుతుంది. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, యాజ్ యూజువల్. ఒక మెథడ్ ఏంటి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి, మనం బుక్ను 100 అనుకుంటాం. అప్పుడు అది ఏమవుతుంది, 100 ఇంటూ 110/100 ఇంటూ 120/100 ఇంటూ 130/100. సో అప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ చేసేయండి. 100 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 26 25 అట్లా 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో ఇప్పుడు మీరు చేసి అనుకోండి ఏమవుతుంది, 66 ఇంటూ 13 66 ఇంటూ 13. అప్పుడు ఏమవుతుంది, 13 ఆర్లు ఎంత, 78 7. 13 ఆర్లు ఎంత, 78. 78 7 అంటే ఎంత, 85. సో మనకేమైంది, 858 అయింది. అంతే కదా, కరెక్టేనా. 11 ఆర్లు 66, 66 ఇంటూ 13 అంటే 13 ఆర్లు 78, 8 7, 13 ఆర్లు 78 7/5 ఉంది. ఇక్కడ మనం 5 మర్చిపోకండి, 5 ఉంది. సో 858/5 అంటే అప్పుడు ఏమవుతుంది, 5 1s are 5, 35, 5 7s are 35. నెక్స్ట్ ఏముంది, 5 1s are 5, 3 మిగులుతుందిగా, 5 6 అంటే ఇనిషియల్గా 100 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 171.6 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 71.6% ఇంక్రీజ్ అయినట్టు. సో ఇది 1 వే, ఇలా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇంకొక వే ఏంటిది, ఇంకొక వే మీకు తెలుసుగా, సెకండ్ది ఏంటిది, ఫార్ములా. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే, త్రిబుల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు A% ప్లస్ B% ప్లస్ C% ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA/100 పర్సెంటేజ్ ప్లస్ ABC/10,000 అన్నట్టు. ఇది ఫార్ములా అన్నట్టు. ఇది త్రీ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, త్రిబుల్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇది ఫార్ములా అన్నట్టు. 3 సక్సెసివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఇది ఫార్ములా. సో ఇక్కడ మీరు ఎలా చేయొచ్చు, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఎంత, 10% కదా. సో 10% ప్లస్ 20% ప్లస్ 30% ప్లస్ 10 ఇంటూ 20 అంటే ఎంత, 200 కదా. ప్లస్ 20 ఇంటూ 30 అంటే ఎంత, 600 ప్లస్ ఇదంతా 300/100 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఎంత, 10 ఇంటూ 20 ఇంటూ 30/10,000%. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసి అనుకోండి ఏమవుతుంది, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో ఇప్పుడు ఏమైంది, 6/10 ఉంది ఇక్కడ. ఇది చూసి అనుకోండి, 10 + 20 ఎంత, 30, 30 + 30 ఎంత, 60. సో 60% ప్లస్ ఇది ఎంత, 6 2 ఎంత, 8, 8 3 ఎంత, 11. 1100/11 అంటే ఎంత, 11 కదా. 1100/100 అంటే 11 ప్లస్ ఇది ఎంత, 0.6.
60 ప్లస్ పర్సెంటేజ్ ఇంటూ పర్సెంటేజ్ 60 ప్లస్ 11 అంటే ఎంత 71 సో 71.6%. సో 71.6% అన్నట్టు. సో మీరు ఈ కావాలనుకుంటే ఈ వేలో వేయచ్చు ఫస్ట్ మెథడ్, లేకుంటే ఈ వేలో వేయచ్చు సెకండ్ మెథడ్. ఈ వేళ సెకండ్ మెథడ్ ఇది మనది ఫార్ములా మెథడ్. మీరు కావాలనుకుంటే థర్డ్ మెథడ్ కూడా వేయచ్చు. థర్డ్ మెథడ్ ఏంటో మనకి తెలుసు కదా, సింపుల్ది. దిస్ ఈజ్ వెరీ సింపుల్ థర్డ్ మెథడ్. 1 అనుకొని ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.1, 20% అయింది కాబట్టి 1.2, 30% అయింది కాబట్టి 1.3 చేసిన అనుకోండి. ఇది ఏమవుతుంది 11 ఇంటూ 12 ఎంత 1.32 కదా, ఇంటూ 1.3, 13 2 జార్ ఎంత 26, 2 13 3 జార్ 39, 2 అంటే 41, 2 అంటే 41 కదా, సారీ 1 minute, 13 2 జార్ 26, 6 2 13 3 జార్ 39, 2 అంటే 41 అంటే ఇది 1, సారీ ఇది వచ్చేసి 1, పైన వచ్చేసి 4, 13 1 జార్ 13 ప్లస్ 4 అంటే ఎంత 17. ఇక్కడ డాట్ 3 పక్క పెట్టుకోవాలి కదా 1.716. సో ఇనిషియల్గా 1 ఉంది, 1.716 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు 0.716 ఇంక్రీజ్ అయినట్టు. అదే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 0.716 బై ఒరిజినల్ ఎంత 1 ఇంటూ 100 అంటే ఏమైనట్టు 71.6% ఇంక్రీజ్ అయినట్టు. సో సక్సెసివ్ ఎఫెక్ట్ అయినా లేకపోతే సక్సెసివ్ ఎఫెక్ట్ 2 టైమ్స్ ఉన్నా, సక్సెసివ్ ఎఫెక్ట్ 3 టైమ్స్ ఉన్నా మీరు ఈ విధంగా వేసేయచ్చు అన్నట్టు. వీటిని మీరు ఫస్ట్ మెథడ్లోనే వేయచ్చు, లేకపోతే ఫార్ములా మెథడ్స్లోనే వేయచ్చు, లేకపోతే మీరు ఇలా వేయచ్చు. ఇక్కడ మీరు ఇంకొక తిరుగు చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ 10%, 20%కు సక్సెసివ్ ఎఫెక్ట్ కనిపెట్టండి, రిజల్ట్ వస్తాయి కదా, వచ్చినటువంటి రిజల్ట్కి దీనికి ఇవ్వండి. అలా చేసిన నో ప్రాబ్లం. సో ఇక్కడ ఫోర్త్ మెథడ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఆ ఫోర్త్ మెథడ్ అదే. ఈ ఫోర్త్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇంకొక వేల కూడా చేసుకోవచ్చు మనం. ఎలా అంటే సో ఫోర్త్ వే ఏంటి అంటే మీకు ఆల్రెడీ సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ తెలుసు. ఇక్కడ ఎంత ఉంది 10% ఇంక్రిమెంట్ అయింది, 20% ఇంక్రిమెంట్ అయింది, నెక్స్ట్ ఏమైంది 30% ఇంక్రిమెంట్ అయింది. సో ఫస్ట్ ఈ రెండు చేద్దాం మనం. మనకి ఏమని తెలుసు, ఇది 1.1 ఇంటూ 1.21 తెలుసు కదా, అంటే ఏమైతే 1.32 అవుతుంది. అంటే ఎంత అయినట్టు ఇక్కడ 32% ఇంక్రీజ్ అయినట్టు. నెక్స్ట్ దీనికంటే దీనికి ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1.32 ఇంటూ 1.3 అవుతుంది. 13 2 జార్ ఎంత 26, 2 13 3 జార్ 39, 2 అంటే 41, 4 31 ప్లస్ 4 అంటే 17 అంటే 1.716 అంటే ఎంత అయినట్టు 71.6% ఇంక్రీజ్ అయినట్టు. సో మీరు ఎలా అన్నా చేసుకోండి. ఐదర్ మీరు డైరెక్ట్ ఫస్ట్ 3కి ఈ మీద మట్టి చేస్తారా చేసేసుకోవచ్చు, ఇలా చేస్తారా 100 అనుకుని అజ్యూమ్ చేసుకొని చేసేస్తారా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా వేయాలనుకుంటారా అలా అయినా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వేయాలనుకుంటారా ఈ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాదు మేము 2 మాకు ఆల్రెడీ సక్సెసివ్ 2 టైమ్స్ ఉంటే సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆ డిక్రిమెంట్స్ మాకు చేయొచ్చు కాబట్టి ఈ 2 వీటిని ఫస్ట్ తీసుకొని రిజల్ట్ ఏంటి అనుకుని మళ్ళీ ఆ 2 వీటికి చేస్తామంటే చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నట్టు, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ సక్సెసివ్లీ బై 25%, 20% అండ్ 40%. వాట్ ఈస్ ద నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది ఐటమ్. సో ఒక ఐటమ్ ఉందట, ఆ ఐటమ్ యొక్క ప్రైస్ ఫస్ట్ 25% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత 40% ఇంక్రీజ్ అయింది. అయితే నెట్ పర్సెంటేజ్ ఎంత అంటుండే. సో ఫస్ట్ 1 ఉండే, 25% ఇంక్రీజ్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం 1.25 అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ 20% ఇంక్రీజ్ అంటే 1.2 అని రాసుకోవచ్చు కదా. తర్వాత 40% ఇంక్రీజ్ అంటే 1.4 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి మీరు దీన్ని చేసి అనుకోండి 12 5 జార్ 60, 0 6, 12 2 జార్ 24, 6 అంటే 30, 3 12 3 అంటే 15 అంటే ఇది ఏమైంది 1.5 అయింది. 1.5 ఇంటూ 1.4, 1.5 అంటే ఏమని రాసుకోవచ్చు మనం మాకు తెలుసు కదా 3/2 కదా 1.5 అంటే ఇంటూ 1.4, 2 1 జార్ 2, 0.7 జార్ 3 7 జార్ అంటే 21 అంటే 2.1 వస్తుంది. అంటే 1 ఉండేది 2.1 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు 110% ఇంక్రీజ్ అయినట్టు కదా. సో 110 అనేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఇంక్రీజెస్ సక్సెసివ్లీ బై 25% and 20%. Then the resulting price is decreased by 40%. If the final price of the item is 180, then 50% of the original price of the item is. ఇక్కడ ఏమంటుందంటే ఒక ఐటమ్ ఉందట, ఆ ఐటమ్ యొక్క ప్రైస్ ఫస్ట్ 25% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 20% ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత 40% డిక్రీజ్ అయింది. అయితే వచ్చినటువంటి ఫైనల్ ప్రైస్ 180 అన్నాడు. అయితే ఒరిజినల్ ప్రైస్లో 50% ఎంత అని అడుగుతుంది. సో మనకు తెలుసు యాజ్ యూజువల్లీ మనం
ఒరిజినల్ ప్రైస్ 1 అనుకుందాం. తర్వాత 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.25, తర్వాత 20% మళ్ళీ ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.2, తర్వాత డిక్రీజ్ అయింది 40% కాబట్టి 0.6. ఇక్కడ మీరు ఏం తెలుసు 1.25 అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, లేకుంటే ఇది డైరెక్ట్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. 12 5 జా 66, 12 2 జా 24, 6 అంటే 33, 12 + 3 అంటే 15 అంటే 1.5, 1.5 ఇంటూ 0.6. ఈ 1.5 అంటే ఏంటి, సింపుల్గా 3/2 కదా, 3/2 ఇంటూ 0.6, 2 1 జా 2, 0.3 జా అంటే ఏమైంది 0.9 అయింది, 0.9 అయింది. ఇక క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఇఫ్ ద ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇస్ 180, ఈ 0.9 అనేది ఎంత అని ఇచ్చిండు, 180 అని ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, 50% ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ అన్నాడు. ఒరిజినల్ ఎంత 1, ఇలా 50% అంటే ఎంత, హాఫే కదా, అంటే ఎంత 0.5, 0.5 ఎంతో కనుక్కోమంటుండు. అప్పుడు సింపుల్గా ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 0.5 బై 0.9 కదా. మనం దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, ఈ పాయింట్ రిమూవ్ చేసుకోండి, పాయింట్ క్యాన్సిల్ చేసుకుంటే 9 1 జా 9 20 జా 25 జా ఏమైంది 100 అయింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఒరిజినల్ ప్రైస్ 100. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, ఈ సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆ డిక్రిమెంట్స్ యొక్క అప్లికేషన్ చూద్దాం. ఎప్పుడైతే అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఉంటుందో అక్కడ మనం ఈ సక్సెసివ్ పర్సెంటేజ్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఎక్కడైతే అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సమ్ ఉంటుందో అక్కడ మనం ఈ సక్సెసివ్ పర్సెంటేజ్ని యూజ్ చేయలేమన్నట్టు. అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక స్క్వేర్ ఉంది మనకు, ఈ స్క్వేర్ ఇది లెంత్, ఇది బెడ్త్ అనుకున్నాం, రెక్టాంగిల్ అనుకున్నాం, పోనీ ఇది లెంత్ ఇది బెడ్త్. అప్పుడు ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బెడ్త్ అవుతుంది. పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ వచ్చేసి ఏమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ L + B అవుతుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనేది 20% ఇంక్రీజ్ అయింది, విడ్త్ అనేది 20% ఇంక్రీజ్ అయింది, నెట్ ఇంక్రిమెంట్ ఇన్ ద ఏరియా అని ఎంత అని అడిగింది అనుకోండి, అక్కడ మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అయిందంటే సంథింగ్ ఇంటూ సంథింగ్, మళ్ళీ ఇది ఇంక్రీజ్ అయిందంటే ఇంటూ సంథింగ్ చెప్తున్నాం. సో ఇక్కడ మనం సక్సెసివ్ పర్సెంటేజ్ యూజ్ చేయొచ్చు. ఈ కేసులో ఇక్కడ మనం యూజ్ చేయలేము. ఎక్కడైతే అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఉంటుందో అక్కడ మనం యూజ్ చేయొచ్చు ఈ సక్సెసివ్ పర్సెంటేజ్ని. ఎక్కడైతే అది ఉంటుందో అక్కడ మనం యూజ్ చేయలేము అన్నట్టు. సో నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ డిక్రీస్డ్ బై 12%. ఒక క్యూబ్ ఉందట, ఆ క్యూబ్ యొక్క ఎవ్రీ సైడ్ అనేది 12% డిక్రీజ్ అయిందట. అప్పుడు పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఈజ్, దాన్ని సర్ఫేస్ ఏరియా ఎంత డిక్రీజ్ అయ్యిందని అడుగుతుంది. పర్సెంటేజ్ డిక్రీజ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఏమని తెలుసు, 6a² అని తెలుసు. ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేది ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంది కదా, ఎస్. సో మనం ఇక్కడ ఏం వాడచ్చు, సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ యూజ్ చేయొచ్చు. సో మనం ఏమనుకుంటాం అంటే, ఇనిషియల్గా క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా 1 అనుకుందాం, అది ఎంత డిక్రీజ్ అయింది 12%, అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు 0.88 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏముంది చూడండి, a² ఉంది, అంటే ఇంకొకసారి రాసుకోవాలి కదా, 0.88 2 టైమ్స్ కదా, అంటే 6 ఇంటూ a ఇంటూ a కదా, అంటే ఇక్కడ 2 టైమ్ డిక్రీజ్ అయింది, 12% డిక్రీజ్ అయింది, అంటే 0.88 ఇంటూ 0.88. ఇప్పుడు 88 స్క్వేర్ ఎంత మనకు తెలుసు కదా, సింపుల్గా 88 12 తక్కువ ఉంది 100 కన్నా, అంటే 12 స్క్వేర్ అంటే ఎంత 144, అంటే పైన 1 పెట్టుకోవచ్చు. తర్వాత 88 12 తీసేస్తే 76 1 కలిపితే 77, సో 0.7744. ఎవరెవరికైతే స్క్వేర్స్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయరావో వాళ్ళు మన క్యాలిక్యులేషన్ 1 వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది, అప్పుడు మీరు ఈజీగా చేసేయచ్చు. సో 1 ఉండేది ఎంత అయింది 0.744 అయింది, అంటే ఎంత డిక్రీజ్ అయింది 22.56 డిక్రీజ్ అయింది, అంతే కదా. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ సి 22.56% డిక్రీజ్ అయింది అన్నట్టు. సో దిస్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% and the width is decreased by 8%, the net effect on the area is. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏమని తెలుసు మనకు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని తెలుసు. ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రొడక్ట్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం సక్సెసివ్ పర్సెంటేజెస్ వాడచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇనిషియల్గా 1 ఉంది అనుకున్నాం, లెంత్ ఏమైంది, ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 12%, అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు ఇంటూ 1.12 ఇంటూ
బెర్త్ ఈస్ డిక్రీజ్ బై 8% అంటే ఏమని రాసుకోవచ్చు 0.92 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది 112 ఇంటూ 92 చేసినాం అనుకోండి 2 2s are 4 2 1s are 2 2 1s are 2 9 2s are 18 పైన ఒకటి 9 అయితే 9 ఒకటి 10 పైన ఒకటి 9 అయితే 9 ఒకటి 10 4 10 3 0 1 4 తర్వాత పాయింట్ పెట్టుకోవాలంటే 1 పాయింట్ అప్పుడు ఏమైంది 1.0304 అయింది. 1 ఉండేది 1.0304 అయింది అంటే ఎంత ఇంక్రిమెంట్ అయినట్టు 0.0304 ఇంక్రిమెంట్ అయింది అన్నట్టు. అంటే ఎంత పర్సెంటేజ్ అయినట్టు 0.0304/1 ఇంటూ 100 కదా. సో దీన్ని 100 మల్టిప్లై అయితే మనకి ఏమవుతుంది 3.04. సో 3.04% ఇంక్రిమెంట్ అయింది అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ బై 3.04%. సో ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the radius of the cylinder is decreased by 16%, ఒక సిలిండర్ ఉందట దాని యొక్క రేడియస్ 16% డిక్రీజ్ అయిందట, then by how much percentage its height must be increased so that the volume of the cylinder remains the same. ఇక్కడ ఏం చెప్పిందంటే క్వశ్చన్లో సింపుల్గా ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ యొక్క రేడియస్ 16% డిక్రీజ్ అయిందట. ఇదే దాని హైట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ సేమ్ ఉంటుంది. మనకు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమని తెలుసు, πr²h అని తెలుసు. ఈ వాల్యూమ్ అనేది ఏమన్నాడు సేమ్ ఉండాలి అన్నాడు, కానీ ఇక్కడ ఏం చెప్పిండు ఈ రేడియస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు r² ఇంటూ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు 16% డిక్రీజ్ అయింది అన్నాడు. 16% డిక్రీజ్ అయిందంటే మనం ఏం రాసుకోవచ్చు 84/100 స్క్వేర్ అంటే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 84/100 ఇంటూ హైట్. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ v ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ VA కావాలి ఎందుకంటే వాల్యూమ్ సేమ్ ఉండాలన్నట్టు. ఇక్కడ VA ఉంది కాబట్టి ఇక్కడ VA కావాలి అంటే మనం ఏం చేయాలి ఈ ఎఫెక్ట్ నల్లిఫై చేయాలి అంటే దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఈ ఎఫెక్ట్ క్యాన్సిల్ కావాలంటే ఏంటి సింపుల్గా మనం 100/84 ఇంటూ 100/84 చేసినాం అనుకోండి, ఈ ఎఫెక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా, అప్పుడు వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. అంటే మనం హైట్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి ఇంత ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ఇది ఏమైతే చూడండి 100/84 ఇంటూ 100/84 421 425 421 425 అప్పుడు ఏమైతే 625/441 అయింది ఇది. సో ఇది ఎంత ఎక్కువ ఉన్నట్టు దీనికన్నా ఇక్కడ ఏమడిగిండు సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ రిమైన్ సేమ్ ఉండాలంటే హైట్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి మనం అని అడిగిండు. అంతే కదా, హైట్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి అనేసి అడిగిండు. ఈ 625 441 కన్నా ఎంత ఎక్కువ ఉంది 625 మైనస్ 441 ఐదిట్లకి వెళ్ళి ఒకటి పోతే 4 12 వెళ్ళి 4 పోతే 8 5 4 పోతే 1 184. సో 184/441 చేయండి ఇంటూ 100 పర్సంటేజ్లో కన్వర్ట్ కావాలంటే ఇంటూ 100 చేస్తే అయిపోద్ది కదా. సో అప్పుడు మనకి ఏమవుతుంది 184/441 చేసినాం అనుకోండి ఇంటూ 100 అయితే మనకి ఏమవుతుంది అంటే 41.72% వస్తుంది అన్నట్టు. ఇది మీరు చేసేయండి, అప్పటికే వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది అందుకే మీరు చేసేయండి, అందుకే స్కిప్ చేసేసాను ఈ ప్రాబ్లం అంటే ఇక్కడ దీన్ని చేసుడు 41.72%. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 41.72%. ఇక్కడ ఏం లేదు సింపుల్గా వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత πr²h, రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు డిక్రీజ్ అయింది అన్నాడు 16% డిక్రీజ్ అయింది అన్నట్టు అంటే ఏంటి 84/100 ఇంటూ 84/100 అయింది. కానీ ఏమన్నాడు వాల్యూమ్ సేమ్ ఉండాలన్నాడు, ఇక్కడ VA ఉండాలన్నాడు. ఇక్కడ VA ఉండాలంటే ఏంటి దీంతో మనం మల్టిప్లై చేసినాం, ఈ ఎఫెక్ట్ క్యాన్సిల్ కావాలంటే ఏంటి దీంతో మల్టిప్లై చేయాలి ఎందుకంటే 100 84 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు πr² మిగులుతుంది. πr² అంటే ఎంత అని తెలుసు మనకు V అని తెలుసు ఆల్రెడీ. సో ఈ ఎఫెక్ట్ను నల్లిఫై చేయాలంటే దీన్ని రివర్స్ తోటి మల్టిప్లై చేయాలి అంటే అంత ఇంక్రీజ్ చేయాలి మనం దాన్ని హైట్ని అన్నట్టు. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ద బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ఇట్స్ హైట్ బి ఇంక్రీజెస్ సో దట్ ద ఏరియా ఇంక్రీజెస్ బై 60%. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏమన్నాడు ఈయన దీని యొక్క బేస్ని ఎంత ఇంక్రీజ్ చేసిందట 40% ఇంక్రీజ్ చేసిందట అంటే ఏమవుతుంది B ఇంటూ 40% అంటే ఎంత మనకు 140/100 కదా ఇంటూ హైట్ని ఎంత ఇంక్రీజ్ చేసిండు బై వాట్ పర్సెంటేజ్ ద హైట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ x% ఇంక్రీజ్ చేసింది అనుకున్నాం మనం x/100 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ x/100 అనుకున్నాం.
ఆర్ లేకుంటే సింపుల్ ఎక్సే అనుకోండి, ఎట్లా అనుకున్నా ఏం పర్లేదు, ఎక్సే అనుకున్నాం. ఇంకా క్యాల్కులేషన్ ఇంకా సింపుల్ చేసేయచ్చు మనం. ఇంటూ ఎక్స్, ఎంత కొంత X% ఇంక్రీజ్ అయింది, హైట్ అనేది X% ఇంక్రీజ్ అయింది, అయినప్పుడు ఏరియా ఎంత అయింది 60% ఇంక్రీజ్ అయింది. 60% అంటే ఎంత అని రాసుకోవచ్చు మనం, A ఇంటూ 160/100 అని రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ ఏం లేదు, బేస్ ఇక్కడ ఏముందంటే ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఏరియా అనేది 60% ఇంక్రీజ్ అయిందట, బేస్ అనేది 140% ఇంక్రీజ్ అయిందట. అప్పుడు హైట్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని అడుగుతుంది. మనం బేస్ అనేది 40% ఇంక్రీజ్ అయింది, హైట్ అనేది X% ఇంక్రీజ్ అయింది అనుకున్నాం, ఏరియా అనేది 60% ఇంక్రీజ్ అయిందని ఇచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. 2/1 చేయండి. 2/1 చేసినాం అనుకోండి, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఏం మిగులుతుంది 160/100 మిగులుతుంది. సో 160/100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగులుతుంది 140/100 ఇంటూ ఎక్స్ మిగులుతుంది. సో 100 క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుంది 2 7s 2 8s, అంటే ఎక్స్ అనేది ఏమవుతుంది 8/7 అయింది. 8/7 అంటే ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యినట్టు, 7 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, +1 ఉంది కదా, అంటే ఏంది 1/7% ఇంక్రీజ్ అయినట్టు హైట్ అనేది. 1/7% అంటే మనకి ఎంత అని తెలుసు, 14.29 అని తెలుసు, 14.2857 ఎగ్జాక్ట్లీ, అయితే అప్రాక్సిమేట్గా 14.29. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ సి. సో ఇప్పటి వరకు మనం ఏం చూసినామంటే, ఎప్పుడైతే అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఉంటుందో అలాంటప్పుడు ఎలా చేయాలో చూసాం. ఒకవేళ అవుట్పుట్ అనేది డైరెక్ట్లీ ప్రోడక్ట్ టు సమ్ ఉంటుందో అలాంటప్పుడు నెట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈజీగా అర్థమైంది. C = A + B అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ C = A + B. క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే A అనేది 10% ఇంక్రీజ్ అయిందని ఇచ్చింది, B అనేది 20% ఇంక్రీజ్ అయిందని ఇచ్చిండు. అప్పుడు C అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఆలోచించండి. ఆన్సర్ ఏంటిదంటే మనం ఫైండ్ అవుట్ చేయలేము, ఇట్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఎందుకు చేయలేమంటే మనకి A అండ్ B అనేది ఏంటో తెలియాలి, Aకు Bకు ఉన్న రిలేషన్ అన్నా తెలియాలి, లేకుంటే A వాల్యూ అండ్ B వాల్యూ అన్నా తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే C అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యిందో చెప్పగలం. కాకపోతే ఒకటి చెప్పగలం, ఈ C అనేది ఉంటుంది కదా, చేంజ్ ఇన్ ద C అనేది రెండింటి మధ్యనే లై అయి ఉంటుంది. ఇక్కడ C అనేది పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ది C అనేది 10% to 20% మధ్యనే లై అయి ఉంటుంది, అదొకటి చెప్పగలుగుతాం. సో మీకు ఇక్కడ ఎందుకు చెప్పలేను అంటున్నాను అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం A అనేది 100 తీసుకుందాం, 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు, అంటే అప్పుడు ఏమవుతుంది 110 అయింది. B అనేది 200 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు, అంటే అప్పుడు ఏమవుతుంది అది 240 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ C వాల్యూ ఎంత ఉంది, C అంటే ఏంటి A + B కదా, ఫస్ట్ 300 ఉంది, ఇప్పుడు ఎంత అయింది 350 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు 50/300 ఇంటూ 100 కదా, అంటే 51 56, అంటే 1.6 1.6 అంటే ఎంత 16.67% ఇంక్రీజ్ అయింది కదా. కానీ ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను A అనేది 100 తీసుకున్నా, అప్పుడు 10% ఇంక్రీజ్ అయింది అంటే 110 అయింది. ఇప్పుడు B అనేది ఒకవేళ నేను 100 తీసుకున్నా అనుకోండి, 20% ఇంక్రీజ్మెంట్ అంటే ఇది ఎంత అవుతుంది 120 అయింది. ఇక్కడ చూడండి, ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది 200, ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది 230, ఎంత ఇంక్రీజ్ అయింది 30/200 ఇంటూ 100 కదా, 100 1s 100 2s 2 1s 2 15s 15% ఇంక్రీజ్మెంట్. చూసిలా C అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అనేది B అనేది మారుకుంటూ పోతుంది. అందుకే మనం ఏదైనా ఒక రిలేషన్ C = A + B ఉంటే A అనేది 10% ఇంక్రీజ్ అయింది, B అనేది 20% ఇంక్రీజ్ అయింది, దెన్ C అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని మిమ్మల్ని అడిగింది అనుకోండి, మీరు చెప్పలేరు, ఆన్సర్ అనేది కెనాట్ ఎగ్జిస్ట్, ఆన్సర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఎందుకంటే మనకి A అండ్ B రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఒకవేళ A అండ్ B రిలేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఏంటి అంటే ఈ C యొక్క పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అనేది Aకు Bకి మధ్యలో లై అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒకవేళ వాటి మధ్య రిలేషన్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు C అనేది A + B అని ఇచ్చిండు, ఇక్కడ A అనేది ఎంత ఇచ్చిందంటే 10% ఇంక్రిమెంట్ అయిందని ఇచ్చిండు, B అనేది 20% ఇంక్రిమెంట్ అయిందని ఇచ్చింది. అలాగే A/B అనేది
3/7 రేషియోలో ఉన్నాయని ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అట్లా ఎగ్జాంపుల్‌కి. సి అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ అయిందని అడిగిందనుకోండి. దీన్ని మనం 2 వేస్‌లో సాల్వ్ చేయొచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఇన్ ద సి ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ ఏ అనేది ఎంత ఇంక్రిమెంట్ అయింది 10% ఇంక్రీజ్ అయింది కదా. సో 10 ఇంటూ ఇక్కడ ఏ వాల్యూ ఎంత 3 కదా. ఏ ఎన్ని పార్ట్స్ ఉంది 3 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ టోటల్ పార్ట్స్ ఎంత 7 + 3 10 ప్లస్ నెక్స్ట్ బి అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది 20 ఇంటూ ఇక్కడ బి అనేది ఎన్ని పార్ట్స్ ఉంది 7 ఎన్ని పార్ట్స్కు టోటల్ 10 పార్ట్స్కు. సో 10 క్యాన్సల్ 10 1 జా 10 2 జా. సో 3 + 14 అంటే ఎంత 17%. సో సి అనేది 17% ఇంక్రీజ్ అయింది అని అర్థం అన్నట్టు. దీన్ని ఇంకొక వేలో కూడా చేయొచ్చు మీరు. ఇంకొక మెథడ్‌లో కూడా చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటో కూడా చెప్తాను మీకు. ఇంకో మెథడ్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఏని తీసుకోండి. ఇక్కడ బిని తీసుకోండి. ఇక్కడ బిని తీసుకోండి. ఏ అనేది ఎంత ఇంక్రిమెంట్ అయింది 10% ఇంక్రిమెంట్ అయింది. బి అనేది ఎంత పర్సెంట్ ఇంక్రిమెంట్ అయింది 20% ఇంక్రిమెంట్ అయింది. ఇంకోటి చూసుకోండి ఈ డైరెక్షన్‌లో పోయేటప్పుడు ఏమైతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 20% ఉంది. ఇక్కడ 10% ఉంది. అంటే ఈ డైరెక్షన్‌లో ఇంక్రీజ్ అవుతుంది. అలాగే A/B అనేది ఏ రేషియోలో ఉంది ఇది ఏ ఇది బి. A/B అనేది 3:7 రేషియోలో ఉన్నాయి కదా. అంటే ఏ అనేది 3 ఉంది. బి అనేది 7 ఉంది. సింపుల్‌గా మీరు ఏం చేయండి అంటే ఈ 3 ఉందా ఈ 3ని ఆపోజిట్ రాసుకోండి. ఈ 7 ఇటు రాసుకోండి. సో ఈ 7 + 3 అంటే ఎంత 10 కదా. ఈ 10 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తాయి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 20 - 10 ఎంత 10%. సో ఈ 10 యూనిట్స్ అనేది 10% రిప్రజెంట్ చేస్తాయి. అప్పుడు 1 యూనిట్ అనేది ఎంత రిప్రజెంట్ చేస్తుంది 1% రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 7 యూనిట్స్ అనేది ఎంత రిప్రజెంట్ చేస్తాయి 7% రిప్రజెంట్ చేస్తాయి. అంటే అర్థమైంది ఇక్కడి నుంచి వీడికి 7% 7 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది అన్నట్టు. ఇక్కడ 3 ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 10% ఉందా ఇక్కడ ఏముంది 7 యూనిట్స్ ఉంది. 7 యూనిట్స్ అంటే ఎంత 7%. ఈ డైరెక్షన్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చూసుకోవాలి. ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 10 + 7 17% అన్నట్టు. సి అనేది 17%. ఈ విధంగా కూడా వేయచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేయండి. సో దీని మీద మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ లెంత్ అండ్ బ్రెడ్త్ యొక్క రేషియో ఎంత ఇచ్చిందంటే 4/3 ఇచ్చిండు. ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. లెంత్ అనేది 20% ఇంక్రీజ్ చేసిందట. బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. బ్రెడ్త్ అనేది 25% ఇంక్రీజ్ చేసిందట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్. పెరిమీటర్ అడిగింది. పెరిమీటర్ అంటే మనకి ఏమని తెలుసు 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అని తెలుసు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు సమ్ నాట్ ది ప్రోడక్ట్. ఒకవేళ ప్రోడక్ట్ ఉంటే మనం సక్సెసివ్ పర్సెంటేజ్ వాడేటోళ్ళం. ప్రోడక్ట్ లేదు కాబట్టి అది మనం వాడకూడదు. కానీ ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా. ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ సింపుల్గా చూడండి లెంత్ తీసుకుని ఫస్ట్ లెంత్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది 20% ఇంక్రీజ్ అయింది. ఇంటూ ఇది ఎన్ని యూనిట్స్ ఉంది 4 యూనిట్స్ ఉంది. అవుట్ ఆఫ్ ఎన్ని టోటల్ యూనిట్స్ 4 + 3 7 యూనిట్స్ ప్లస్ బ్రెడ్త్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది 25% ఇంక్రీజ్ అయింది. ఇది ఎన్ని యూనిట్స్ ఉంది 3 యూనిట్స్ ఉంది. అవుట్ ఆఫ్ ఎన్ని యూనిట్స్ 7 యూనిట్స్ కదా. సో ఇప్పుడు మీరు దీన్ని ప్రోడక్ట్ చేసి అనుకోండి ఏమవుతుంది 20 × 4 ఎంత 80. 80/7 ప్లస్ 3 × 25 ఎంత 75/7. అంటే అప్పుడు ఏమవుతుంది అది 155/7 అయింది. అంటే అప్పుడు ఏమవుతుంది 7 1 జా 7 2 జా 14 1 7 2 జా 14 1 0 కదా. 7 1 జా 7 3 0 ఉంటుంది. 7 4 జా 28. అంటే మనకి ఏమొచ్చింది 22.14%. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. దీన్ని మీరు ఇంతకుముందు బాక్స్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎట్లా అంటే 2 బాక్సెస్ తీసుకోండి. ఇది లెంత్ అనుకోండి ఇది బ్రెడ్త్ అనుకోండి. లెంత్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పిన 20% అయిందని చెప్పిన. లెంత్ 20% ఇంక్రీజ్ అయింది. బ్రెడ్త్ అనేది 25% ఇంక్రీజ్ అయింది. మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే వాల్యూ పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఈ డైరెక్షన్లో వాల్యూ 20 ఉంది 25 అయింది. ఎల్ఎన్బి ఏ రేషియోలో ఉందని చెప్పిన 4:3 రేషియోలో ఉందని చెప్పిన. 4 యూనిట్స్ ఉంది ఇది 3 యూనిట్స్ ఉంది. సో మీరు ఏం చేయండి అంటే 3ని ఇటు రాసుకోండి 4ని ఇటు రాసుకోండి.
4 + 3 అంటే ఎంత 7. ఈ 7 యూనిట్స్ ఎంత పర్సెంట్ రిప్రజెంట్ చేస్తాయి? రెండింటి మీద డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. 5% రిప్రజెంట్ చేస్తాయి. మనకు కావాల్సింది ఎంత? ఈ 3 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ చేస్తుందో కావాలి. 3 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ అవుతుంది అప్పుడు? x ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది? 3 × 5/7 అంటే అప్పుడు ఏమవుతుంది? 15/7 అంటే ఏమైతే 7 1s 7 2s 14 10 ఉంటుంది. 7 1s 7 30 అంటే 7 4s 28 అప్రాక్సిమేట్లీ 2.14. ఈ డైరెక్షన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 20కి 2.14% కలుపుకోండి. అప్పుడు ఏమవుతుంది? 22.14%. సో 22.14% అనేది ఆన్సర్ అన్నట్టు. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఏదైతే క్లాస్ రూమ్ షీట్ ఉందో ఆ క్లాస్ రూమ్ షీట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఈ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన పోలీస్ ప్రయాణం సిరీస్లో ఉన్నటువంటి అన్ని లెక్చర్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఆ ప్లేలిస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దాని నేమ్ వచ్చేసి TSSI అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్. లేకపోతే ఇక్కడ క్లిక్ చేసినా మీరు అక్కడికి వెళ్ళిపోతారు, చూసేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ క్విజెస్ కూడా పెట్టడం జరుగుతుంది. క్విజెస్ ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడ క్విజెస్ ఆన్సర్ చేయొచ్చు. అలాగే మన యూట్యూబ్ సెక్షన్లో పోస్ట్ ట్యాబ్లో కూడా క్విజెస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.